ఓపెన్ డిబేట్ పెట్టుకున్నాం. దమ్ము ఉంటే రావాలి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు ఏం చేసాం? కొండెపి నియోజకవర్గానికి ఒక పార్టీ ఆఫీస్ క్రియేట్ చేసాం, మా సొంత నిధులతో, మా ఖర్చుతో. దీనికి ఎవరు చందాలు లేవు, ఏమి చేసుకోవట్లేదు. మేమంతా మా కడుపులో తీసి పెట్టుకుంటుంటే మేము పెట్టుకుంటుంటే దానికి ఈర్ష ఇది వెళ్ళగొక్కుతా వీళ్ళిద్దరు సస్పెండ్ చేయడం జరిగింది. ఒక సవాల్ విసురుతా ఉన్నాను. మీరు నిజంగా జనసేన పార్టీ నాయకులే అయితే, మీరు జనసేన పార్టీ డెవలప్మెంట్కి కట్టుబడి ఉంటే, జనసేన పార్టీ కార్యకర్తల్ని బలోపేతం చేసుకోవాలని ఉంటే, మీరు స్వచ్ఛందంగా మీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. మీరు జనసేన పార్టీ సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనికిరారు. మీ ఇష్టానుసారం తొలగించడానికి అధికారం లేదు. అది కూడా తెలియని ఒక అసమర్థ నాయకుడివి జనేష్ అయినా బత్తన రాజేష్ అని హాజరైన పాత్రికేయ మిత్రులకు, సోదరులకు అందరకు స్వాగతం, సుస్వాగతం. మొదటగా ఇక్కడ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టిన కారణం ఏంటంటే, నిన్న జనసేన పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకునే మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ అనే వ్యక్తి పార్టీలో ఉపాధ్యక్షుడైన సయ్యద్ చాన్ బాషాని, అదేవిధంగా టౌన్ పార్టీ అధ్యక్షుడిగా రియాజ్ గారు నియమించిన వీళ్ళందరినీ రియాజ్ గారు నియమించారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు. వీళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. దీన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇతనికి ఎటువంటి అర్హత లేదు. పార్టీలోంచి సస్పెండ్ చేయాలంటే పార్టీ నుంచి జిల్లా పార్టీ ఆఫీస్కి ప్రపోజల్ పంపించాలి. జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి రియాజ్ గారు కానీ అక్కడ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో గౌరవనీయులైన ఆ పార్టీ అధ్యక్షులు వారు ఇప్పుడు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి పంపించాలి. ఆ నామ్స్ కూడా తెలియని వ్యక్తి మన పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నాడు. మేమెవరూ ఇతన్ని పార్టీ అధ్యక్షుడు గుర్తించే ప్రసక్తే లేదు. ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే, కొండెపి నియోజకవర్గానికి సంబంధించి ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాం. మొన్న 14వ తారీఖు మన జనసేన పార్టీ పుట్టినరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ పార్టీ ఆఫీస్కి ఓపెన్ చేసిన దానికి ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో యువత అంతా వచ్చారు, పెద్దలు వచ్చారు, అందరూ ఆశీర్వదించారు. ఇతర పార్టీ నాయకులు కూడా కొంతమంది వచ్చి మనకు సంఘీభావం తెలిపారు. దీన్ని ఓర్చుకోలేని ఇతను వెంటనే నీడను చూసి భయపడే వ్యక్తి కూడా, ఇతను నీడను చూస్తేనే ఇతను భయం. నీడను చూసి భయపడే వ్యక్తి రాజకీయం ఏం చేస్తాడు? రాజకీయం చేసి ప్రజల సమస్యలు ఏం తీరుస్తాడు? నిద్ర లేస్తే గ్రీవెన్స్ సెల్కి వెళ్తా ప్రతి ఒక్క అధికారిని బెదిరించడం. ఇది గ్రీవెన్స్ సెల్కి ఏం సాధించాడు? గ్రీవెన్స్ సెల్కి కలెక్టర్ గారు ఎన్నిసార్లు పాల్గొంటారు, అన్నిసార్లు వీళ్ళు ఉంటారు. కాబట్టి ఈ 2-3 సంవత్సరాల రికార్డు పరిశీలించాలని కోరుతున్నా. ఎన్ని సమస్యలు వీళ్ళు పరిష్కరించారు, ఎంతమందికి న్యాయం చేశారు, మాకు పత్రికా ముఖంగా తెలియజేయమని కోరుతున్నాం. పోతే ఇతనికి గత ఎలక్షన్లో పార్టీ ఖర్చుల కోసం, కొంతమందికి కార్యకర్తల సాదాసీదా ఖర్చుల కోసం ఇచ్చే డబ్బు కూడా అన్యాక్రాంతం చేసిన వ్యక్తి ఇతను. ఇతనేం న్యాయం చేస్తాడు? పార్టీకి న్యాయం చేయాలంటే పార్టీని ఓన్ చేసుకోవాలా. వీళ్ళు ఏ రోజు కూడా పార్టీని ఓన్ చేసుకునే వ్యక్తులు కాదు. ఇతను పక్కన 2-3 ఉన్నారు. వాళ్ళే పార్టీలో మేమే, A to Z, Z to A మేమే, A to Z మేమే, అమ్మహా మేమే, ఇంకేమీ లేదు. వీళ్ళకి రాజకీయ ఓనమాలు తెలియదు. సభాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నా, లేదంటే వచ్చి కూర్చొని సభాముఖంగా మనం అందరం కలిసి ఒక ప్రెస్ వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ ముందు ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం. దమ్ము ఉంటే రావాలి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు ఏం చేసాం? కొండెపి నియోజకవర్గానికి ఒక పార్టీ ఆఫీస్ క్రియేట్ చేసాం, మా సొంత నిధులతో, మా ఖర్చుతో. దీనికి ఎవరు చందాలు లేవు, ఏమి చేసుకోవట్లేదు. మేమంతా మా కడుపులో తీసి పెట్టుకుంటుంటే దానికి ఈర్ష ఇది వెళ్ళగొక్కుతా వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని సస్పెండ్ చేసేదానికి నువ్వెవరు? సస్పెండ్ పట్టడానికి నేనెవరు? ఇది రాజకీయ పార్టీ, అందరం ఉంటే రాజకీయ పార్టీ, అన్ని కులాలు, అన్ని మతాలు ఉండాలా. ఈ రోజు తొలిసారిగా వీళ్ళిద్దరిని ఒకేసారి
ఇద్దరు ఒక ముస్లిం మతానికి ముస్లిం సోదరులు ఇద్దరిని సస్పెండ్ చేయటం మాకు ఎంత పార్టీకి ఎంత మచ్చ అంటే అంత మచ్చగా ఉంది. మేము పొద్దుటి నుంచి ఎంతో మంది సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. దానికని కడుపు మండి మాట్లాడుతున్నాం. ఈరోజు కడుపు మండుతుంది. గవర్నమెంట్ ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, హరిప్రసాద్ గారి దృష్టికి, నాగబాబు గారి దృష్టికి, నాదెళ్ల మనోహర్ దృష్టికి ప్రతిదీ వెళ్తుంది. తెలియదని వీళ్ళు అనుకున్నారు. పిల్లి పాలు తాగుతా ఏమీ తెలియదు. అందరు నన్ను ఎవరు చూడటం లేదు. లోకం అంతా పచ్చగా ఉంది. నేను తాగేది ఎవరు చూడటం లేదు అనుకుంటుందట. కానీ ప్రతి ఒక్కటి పార్టీ దృష్టికి వెళ్తుంది. ఇది ప్రెస్ మీట్ అయిన తర్వాత ఇంకా నేను తొలుత మాట్లాడాల్సిందిగా ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్న మా సోదరులు మాట్లాడాల్సిందిగా తొలుత వాళ్ళని సభా వేదిక నుంచి ప్రార్థిస్తున్నాను. ఈరోజు సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి జనసేన అభిమానులకి, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, జనసేన పార్టీలో జస్ట్ మండల అధ్యక్షుడిగా ఉంటూ ఆయన ఏదో రాష్ట్రానికి అధ్యక్షుడిలాగా పవన్ కళ్యాణ్ గారిని మించిపోయి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని మించిపోయి ప్రెస్ మీట్లో నోట్లు రిలీజ్ చేస్తూ వాళ్ళని తీసేస్తున్నాను, వీళ్ళని తీసేస్తున్నాను అని చెప్పి పిచ్చి ప్రయత్నాలు, పిచ్చి మాటలు చేస్తున్నాడు. అతని గురించి సింగరాయకొండ మండల ప్రజలకి, అలాగే సింగరాయకొండ మండల జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి విన్నవించుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు విషయానికి వస్తే, సింగరాయకొండ మండల ఉపాధ్యక్షుడిగా నేను 4 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నాను. నిన్న రిలీజ్ చేసిన దాంట్లో నేను 1 సంవత్సరంగా కొనసాగిస్తున్నానంట. ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అదేవిధంగా నేను నా ప్రయోజనాల కోసం పార్టీని వాడుకుంటున్నానంట. నీకు నిజాయితీ ఉంటే నేను పార్టీని స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నానని ఏ ఒక్క ప్రూఫ్ అన్నా తేగలవా? నువ్వు తేలేవు. ఈరోజు పార్టీని స్వప్రయోజనాలకి ఉపయోగించుకుంటా ఉంది నువ్వు. పార్టీని అడ్డు పెట్టుకొని, పార్టీ క్యాటర్ని అడ్డు పెట్టుకొని, ఫండ్స్ కలెక్ట్ చేసుకొని దోచేసింది నువ్వు. ఒక పార్టీ అధ్యక్షుని చెప్పుకుంటూ మమ్మల్ని సంప్రదించకుండా, టీంని కూడా సంప్రదించకుండా నీ ఇష్టం వచ్చినట్టు నోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నావు. సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీని స్వప్రయోజనాలకు వాడుకుంటుంది. నిజానికి మేం కాదు. అధ్యక్షుడిని అని చెప్పుకున్న ఆయన బచ్చన్ రాజేష్ క్యాటర్ పేరు చెప్పుకొని ఈ రోజుకి అన్ని లబ్ధి ఆయనే పొందుతూ ఉన్నాడు. కాంట్రాక్టులు కానివ్వచ్చండి, రేషన్ డీలర్షిప్స్ కానివ్వండి, ఆయన ఒక్కడే పోయి మాట్లాడి ఒక్కడే తెచ్చుకుంటున్నాడు. ఎప్పుడు మాతో చర్చించలేదు. కానీ దీంట్లో పలుసార్లు వాళ్ళతో సంప్రదించడం జరిగింది అని రాశాడు. ఆయనకు చెప్పడంలో జరుగుతూ ఉంది. నిజానికి నేను పార్టీ ఆఫీస్లోకి ఒక 4 సార్లు వెళ్ళాను. ఆ 4 సార్లు కూడా నన్ను ఎందుకు పిలిచారంటే, పార్టీ కార్యక్రమాలకి డబ్బులు కావాలి, ఎవరు ఎంత వేసుకుందామని పిలిచాడు. నేను వెళ్ళి నాకు తోచినంత ఇచ్చాను, వాళ్ళకంటే ఎక్కువే ఇచ్చాను. దానికి మాత్రం పిలిచాడు. ఎప్పుడు నన్ను ఒక్కసారి కూడా పార్టీని ఎట్టా డెవలప్ చేయాలి అని సంప్రదించలేదు. ఎలక్షన్లు అప్పుడు కూడా, ఎలక్షన్ వస్తున్నాయి, పార్టీని ఎలా సంప్రదించాలి, ఎవరిని పెడదాం ఏందని ఎప్పుడు సంప్రదించలేదు.
కమిటీలు వేశాడు గ్రామాల్లో. కమిటీలు ఎవరిని వేద్దాం, ఏంది, ఎవరెవరి క్యాండిడేట్లు ఎవరిని వేద్దామని చెప్పి నన్ను ఎప్పుడు సంప్రదించలేదు. నిజానికి ఇలాంటి ప్రెస్ మీట్ నోట్లు రిలీజ్ చేసేటప్పుడు కూడా నన్నే కాదు, కమిటీని కూడా, సింగరాయకొండ మండలానికి ఒక కమిటీ ఉంది, కమిటీని కూడా ఎప్పుడు సంప్రదించలేదు. నేనే ఎప్పుడైనా కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేస్తున్నారు, సింగరాయకొండ మండలానికి జనసేన పార్టీ ఒక కమిటీ ఉంది, ఆ కమిటీని సంప్రదించే నిర్ణయాలు తీసుకోవాలి, అందరినీ సంప్రదించే నిర్ణయాలు తీసుకొని నేను ముందు నుంచి చెప్తా ఉంది. అలా ఏమి లేకుండా అతను ఒక్కడే నేనే అంటూ బిహేవ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు నేను అతనికి చెప్పడం జరిగింది, ఇది మంచి పద్ధతిగా లేదు. ఆ డబ్బు పచ్చితో ఒక నిజాయితీ గల కార్యకర్తలు అయ్యి మనము ఆయన డబ్బు పిచ్చితో అందరినీ దౌర్జన్యాలు చేస్తూ ఉంటే వాళ్ళందరికీ మనం సపోర్ట్గా ఉంటా ఉన్నాము. అతని కక్షతో మన మీద ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉన్నాడు, ఆయనకి బాగా పిచ్చి ముదిరింది, తొందరలో ఆ పిచ్చిని తగ్గిద్దాము, జనసేన కేడర్ అంతా కలిసి. జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు కూడా చెప్పారు చర్యలు తీసుకుంటామని. నన్ను తీసేసే అధికారం అతనికి లేదు. నేను పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాను. జనసేన పార్టీ సింగరాయకొండ మండల ఉపాధ్యక్షుడిగా నేను 4 ఏళ్ల నుంచి కొనసాగుతానే ఉన్నాను, ఇంకా కొనసాగుతాను. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చి ఏమన్నా టీంలు చేంజ్ జరిగితేనే నాకు చేంజెస్ వస్తాయి, అంతే తప్పితే ఇలాంటి అయినా బత్తిన రాజేష్ డబ్బు పిచ్చోళ్ళు దౌర్జన్యాలు చేసుకొని డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళు, పార్టీ పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళు ఎవరో వాళ్ళ పిచ్చి ముదిరి ఇలాంటి నోట్లు రిలీజ్ చేస్తే దానికి స్పందించాల్సిన అవసరం నాకు లేదు. సింగరాయకొండ మండల ప్రజలకి, జనసేన క్యాడర్కి విన్నవిస్తా ఉన్నాను. నేను జనసేన పార్టీ సింగరాయకొండ మండల ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూనే ఉన్నాను, కొనసాగుతూనే ఉంటాను. ఇది నాకు ఎంట్రుక్తో సమానం. వీళ్ళు నా మీద చర్యలు తీసుకోవటానికి రాజేష్కి ఎటువంటి అర్హత లేదు. దాంట్లో నన్ను 10 మార్లు సంప్రదించానని రాశాడు. నిజానికి ఒక్కసారి కూడా నా ఎదురు కూర్చొని మాట్లాడే దమ్ము అడగలేదు. నా ఎదురు కూర్చొని నాకు సమాధానం చెప్పే దమ్ము లేదు. నాకే కాదు, మా జనసేన టీం అందరినీ కూర్చోబెట్టి ఏకం చేసి సమాధానం చెప్పే దమ్ము లేదు వాడికి. వాడికి ఉన్న దమ్మల్లా ఒకటే, పిచ్చి రాతలు రాసుకొని కలెక్టరేట్లో అర్జీల రూపంలో ఇచ్చాడు, బెదిరింపులు గుంజు చేయటం, బల్ల కింద చేతులు పెట్టుకోవటం. అది ఎన్నో రోజులు సాగదు, అది కొద్ది రోజులు మాత్రమే సాగిద్ది. దాన్ని కూడా ఖండిస్తూనే ఉన్నాము. సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా అయినా బత్తిన రాజేష్ అనే అతను ఉన్నాడు. అతను ముస్లిం క్యాడర్పై కక్షపూరితంగా కక్షపట్టి సింగరాయకొండ మండల జనసేన పార్టీలో ముస్లిం క్యాడర్ ఎదగకుండా కక్షగట్టి ముస్లిం క్యాడర్ అయిన షేక్ సయ్యద్ చాన్ బాషా అనే నన్ను, అదేవిధంగా సయ్యద్ ఖాజా హుసేన్ అనే అతని పైన అతనికి ఎటువంటి అర్హత లేకపోయినా అతని పిచ్చితనంతో ఫోన్ గ్రూపుల్లో తప్పుడు నోట్లు రిలీజ్ చేయటం జరిగింది. దీన్ని మేము అంత తేలిగ్గా వదిలిపెట్టము. నువ్వు ఈరోజు జనసేన పార్టీలో ముస్లిం క్యాడర్ని అభివృద్ధి చెందకుండా ముస్లిం క్యాడర్పై కక్ష పొంది ఈ తప్పుడు పనికి పాల్పడ్డావు. దీనికి
చీలకలు వచ్చడానికి వాడే కారణమయ్యాడు. వాడికి రోజులు దగ్గర పడ్డాయి. ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను, నువ్వు జనసేన పార్టీ చీలకలకి కారణమయ్యావు. నీ పాపాలు పండాయి, నీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. అతి కొద్ది రోజుల్లో నిన్ను సింగరాయకొండ మండల దారుల్లో జనసేన పార్టీ క్యాడర్ చెప్పులతో చేటలతో కొట్టే రోజు దగ్గరలోనే ఉందని తెలుసుకో. నువ్వు చాటున చేస్తున్న కార్యక్రమాలు జనసేన క్యాడర్కి తెలియదు అనుకుంటున్నావు. అందరికీ అన్ని తెలుసు. నీ పతనం స్టార్ట్ అయింది తెలుసు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జనసేన క్యాడర్తో మలుచుకో. జనసేన పార్టీ క్యాడర్లో చీలకలు తెచ్చడానికి నువ్వే కారణం 100%. ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెప్తాను. అందరినీ విడదీసి ఒకరి మీద ఒకరి చాడీలు చెప్పి అందరినీ కించపరిచింది నువ్వే. అక్కడి నుంచి నువ్వు ఏదో ఒక నిమిషం కట్ చేసి, వాడు జనసేన పార్టీలో అందరు కలిసి ఉంటే వాడు అసలు చూడలేడు. వాడి మీద ఈడి మీద వాడికి చాడీలు చెప్పి ఒక సవాల్ విసురుతా ఉన్నాను. మీరు నిజంగా జనసేన పార్టీ నాయకులే అయితే, మీరు జనసేన పార్టీ డెవలప్మెంట్కి కట్టుబడి ఉంటే, జనసేన పార్టీ కార్యకర్తల్ని బలోపేతం చేసుకోవాలని ఉంటే, మీరు స్వచ్ఛందంగా మీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. కానీ మీరు వెళ్ళలేదు. నిజానికి ఈరోజు సింగరాయకొండ మండలంలో జనసేన క్యాడర్ మొత్తము మీరు జనసేన పార్టీ సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనికిరారు, మీ ప్రవర్తన సరిగ్గా లేదు, జనసేన క్యాడర్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి బహిరంగంగా మీరు పనికిరారని బహిరంగంగా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు సిగ్గు ఎగ్గు లేకుండా తుడుచుకొని మళ్ళీ అలాంటి కార్యక్రమాలకి పాల్పడతా ఉన్నారు. నిజానికి నీకు జనసేన పార్టీ కార్యకర్తని కానివ్వండి, ఏ నాయకుడిని కానివ్వండి, మీ ఇష్టానుసారం తొలగించడానికి అధికారం లేదు. అది కూడా తెలియని ఒక అసమర్థ నాయకుడివి అయినా బత్తన రాజేష్ అని. నిజానికి నీకు అది కూడా తెలీదు. ఇన్ని రోజుల నుంచి నేను మా నాయకుడికి అన్నీ తెలిసేమో అనుకుంటున్నాను. మా నాయకుడు అయినా బత్తన రాజేష్ అనే నాయకుడికి అస్సలు ఏమీ తెలియదు. ప్రోటోకాల్ అంటే ఏందో తెలియదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు.